చెప్పుకోవాలనుకుంటున్నాను. కారణం ఏమిటంటే, ఇలాంటి దాన్ని రూపకల్పన చేయటం అంటే అసామాన్యమైనది. ఒక చిన్న కాన్ఫరెన్స్ చేస్తేనే మేము చాలా తబ్బిబ్బవుతుంటాం. అలాంటిది ఇంత బృహత్ కార్యం కొన్ని రోజులుగా చేస్తున్నారంటే వారికి దీక్ష, ఆ దైవానుగ్రహం ఎంతగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కటి రెండు మాటలు మాత్రం మేము ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. కారణం ఏమిటి అంటే, వైద్యరీత్యా నిజానికి నేను ఈ 3 ముచ్చటైన ఛానల్స్ యొక్క అధిపతి నరేంద్ర చౌదరి గారికి వారు కనిపిస్తే చెప్పాలని ఉంది. ఏమిటంటే, చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటిది, ఇంతమంది వక్తల్ని ప్రవక్తల్ని ఒక వేదిక తీసుకురావచ్చారు అంటే అది కేవలము ఆ దైవానుగ్రహము, ఆ పరమేశ్వరుని యొక్క కృప. ఇంతమంది వస్తున్నారు అంటే ఇక్కడ ఈ స్థలిలో ఒక దివ్యమైనటువంటి శక్తి ఉందని మీరు నేను అందరం నమ్మాలి. ఈ శక్తిలో ఇక్కడ జ్యోతి అన్నప్పుడు వృత్తిపరంగా ఒక మాట చెప్తాను మీ అందరికీ, ఎందుకంటే నేను వైద్య వృత్తిలో మనిషిని కాబట్టి. మనందరిలో ఒక జ్యోతి ఉంటుంది. ఆ జ్యోతి వల్లే మన శరీరం వేడిగా ఉంటుంది. శరీరం చల్లబడితే జ్యోతి వెళ్ళిపోయినట్లు లెక్క. అంటే జ్యోతి మనలో ఉండి ఈ ప్రపంచాన్ని నిండి ఉన్నటువంటి మహత్తరమైనటువంటి ఒక శక్తి అది. ఇక్కడ ఒక చిన్న మాట మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఆదిశంకర్లో ఒకటే ఒక్క శ్లోకం, అది 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఆయన ఎన్నో రాశారు, ఎన్నో శ్లోకాలు చేశారు. ఆయన చేసింది ఒకే ఒక దివ్యమైన శ్లోకం మీ ముందు ఉంచుతాను. దాంతో మీరు పెట్టిన జ్యోతి ఎక్కడికి తీసుకెళ్లాలో మీకు తెలుస్తుంది. కిం జ్యోతిస్తవా, గురువు శిష్యుడిని అడుగుతున్నాడు, జ్యోతి ఏది నాయనా? అప్పుడు అంటాడు శిష్యుడు, భానుమాన్ అహనిమే రాత్రే ప్రదీపదికం, పగలు సూర్యుడు, రాత్రి దీపము జ్యోతి అంటాడు. అలాగే కానీ రవి దీపదర్శన విధౌ కిం జ్యోతి అఖ్యాపిమే అంటే, ఆ రవిని చూడ్డానికి, ఆ దీపాన్ని చూడ్డానికి అసలు ఏమిటి నీకు కావలసినది అంటే, చక్షుహు, కళ్ళు కావాలి. కళ్ళున్నప్పుడే రవినైనా దీపాన్నైనా చూడగలుగుతాం. సరే, అలాగైతే నిమీలనాది సమయం కిం, నువ్వు కళ్ళు మూసుకుంటే జ్యోతి కనిపిస్తుంది కదా, కళ్ళు మూసుకుంటే నీకు కనిపించేది, ఆ జ్యోతిని చూపించేది ఏమిటి? నా బుద్ధి ధీ, నా బుద్ధి. అయితే మరి బుద్ధికి దీపం ఏమిటి? బుద్ధికి ఏ విధమైన జ్యోతిని ఇస్తోందంటే, అప్పుడు చివరికి అంటాడు, ధీయో దర్శన కిం తత్ర అహం, నేనే స్వామి, నా బుద్ధిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, నా బుద్ధిని తెలుసుకుంటుంది నేనే. అంటే నేనే జ్యోతిని. అలాగే నాయన, మీరందరూ అఖండ జ్యోతి స్వరూపులు. కాబట్టి ఆ కనిపించే జ్యోతి మాత్రమే జ్యోతి కాదు, ఆ జ్యోతి నుంచి జ్యోతి తీసుకొని మనమందరం దైవస్వరూపులుగా, జ్యోతి స్వరూపులుగా అందరం ఉండాలని ఆశిస్తున్నాను. ఈ యొక్క 4 మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి భక్తి, ఎన్టీవీ, వనితా టీవీ వారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు డాక్టర్ రత్నాకర్ గారికి. ఆయన వైద్య వృత్తిలో ఉన్నప్పటికీ